హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం కట్ పేజ్లోని ఈ టైమ్ లైన్ నావిగేషన్ అండ్ అలాగే వ్యూ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో దీనికోసం నేను ఏం చేయలేదు, జస్ట్ ర్యాండమ్ క్లిప్స్ అన్నీ ఇలా ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ క్లిప్స్ యొక్క సైజ్ ఉంది కదా, సో బేసికల్లీ ఇక్కడ మీకు ఆడియో వీడియో అని కనిపిస్తున్నాయి కదా. సో దీనిపైన మీకు డ్రాగ్ ఆప్షన్ ఉంది. సో ఇది కానీ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, మీరు ఈ క్లిప్స్ని ఐదర్ స్మాల్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. అండ్ సేమ్ మీరు ఆడియోస్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇవే ఆప్షన్స్ మీరు ఇక్కడ టైం లైన్ బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి. సో బేసికల్ ఇక్కడ జరుగుతుందంటే, సో ఇక్కడ మీకు ప్రతి ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అలా కాకుండా మీకు ఓన్లీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్స్ కనిపించాలనుకుంటే సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ ప్రతి క్లిప్ యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్స్ మాత్రం కనిపిస్తాయి. ఇలా కాకుండా ఓన్లీ డీటెయిల్స్ మాత్రం కనిపించాలనుకుంటే సో ఈ లాస్ట్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో నేనైతే యాజ్ ఆఫ్ నౌ ప్రతి ఫ్రేమ్ కనిపించే వ్యూలోనే ఉంచేస్తున్నాను. అండ్ ఇంకా కిందకు వస్తే మీకు ట్రాక్ హైట్స్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు కంప్లీట్ వీడియో ట్రాక్స్ యొక్క హైట్ అండ్ అలాగే ఆడియో ట్రాక్స్ యొక్క హైట్, సో ఇవి మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి బేసిక్ ఆప్షన్స్. అండ్ దెన్ ఇప్పుడు జూమ్ ఆప్షన్స్ వచ్చేసరికి ఈ పైన మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్టెంట్ జూమ్. సో ఇది కనుక క్లిక్ చేసాం అనుకోండి, సో మీకు ఏవైతే క్లిప్స్ ఉన్నాయో సో అవన్నీ కలిపి ఆల్మోస్ట్ లైక్ అవన్నీ ఈ టైం లైన్కి ఫిట్ అవుతాయి. ఓకే. సో ఇంకా నేను వేరే వేరే క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను అనుకోండి, సో ఇది కాకుండా ఓకే. సో మీరు యాడ్ చేసే కొద్దీ ఆ క్లిప్స్ అన్నీ కూడా ఈ టైం లైన్లో ఫిట్ అయిపోతాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్న ఆప్షన్ డీటెయిల్డ్ జూమ్. సో మీకు ఇప్పుడు ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో సో ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడికి మనకి జూమ్ అయిపోతుంది. సో ఇది కూడా మనకి చాలాసార్లు యూజ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ కస్టమ్ జూమ్. ఇది కనుక క్లిక్ చేసారనుకోండి, సో మీకు ఈ ప్లస్ అండ్ మైనస్ ఐకాన్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మీరు ఐదర్ ఇంకా జూమ్ ఇన్ చేసుకోవచ్చు ఆర్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇదే ఆప్షన్ మీరు షార్ట్ కట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో మ్యాక్లో అయితే ఆప్షన్కి యూజ్ చేసి మౌస్ అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ ఓవర్ చేసారనుకోండి, సో మీకు ఈ విధంగా టైం లైన్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆప్షన్కి లేకుండా కనుక మౌస్ జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేశారనుకోండి, సో మీకు ఇక్కడ టైం లైన్ లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా షిఫ్ట్ క్లిక్ చేసి మీరు మౌస్ అప్ అండ్ డౌన్ కనుక డ్రాగ్ చేశారనుకోండి, సో మీకు ఆ పర్టికులర్ వీడియోలో ఉంటే మీకు వీడియో లెవెల్లో మీకు ఇది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో సేమ్ అదే మౌస్ కనుక కింద అంటే ఆడియో ట్రాక్స్ వైపు పెట్టి షిఫ్ట్ యూజ్ చేసి సో మౌస్ అప్ అండ్ డౌన్ డ్రాగ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు ఈ మానిటర్ ప్యానల్ ఉంది కదా, సో ప్రివ్యూ విండో, సో ఇక్కడ కూడా మీరు స్క్రోల్ యూజ్ చేశారనుకోండి, సో మీకు క్లిప్స్ అనేది జూమ్ అవుట్ అవుతుంది లేదా జూమ్ ఇన్ కూడా అవుతుంది. సో ఇలా కాదు అనుకుంటే మీరు ఒక షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. సో జెడ్ క్లిక్ చేశారనుకోండి, జీ. సో జెడ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎంత జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ ఉన్నా సరే ఆ స్క్రీన్కి తగ్గట్టు ఫిట్ అయిపోతుంది. అండ్ అలాగే కింద టైం లైన్లో షిఫ్ట్ జెడ్ క్లిక్ చేశారనుకోండి, సో మళ్ళీ ఈ ఎక్స్టెంట్ వ్యూ ఉంది కదా, సో ఆ ఎక్స్టెంట్ వ్యూకి వచ్చేస్తుంది. సో గైస్, ఇవి మనకి టైమ్ లైన్ నావిగేషన్ అండ్ అలాగే జూమ్ వ్యూ ఆప్షన్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.